ఎలా యాడ్ చేయాలి, గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, వాకింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలి, సర్కిల్లో వీడియోస్ ఎలా ప్లేస్ చేయాలి, ఇంకా చాలా ఫీచర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు కూడా CapCut యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. KineMaster, InShot, VN వీడియో ఎడిటర్ ఇలా మీకు ఏది ఈజీ ఉంటే అది యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అన్నిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉంటాయి. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో ఎడిటింగ్ మాస్టర్ క్లాస్. సో ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న వీడియోస్ డిస్ప్లే అవుతాయి. మీరు ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ అన్నీ మీ టైం లైన్లోకి యాడ్ అయిపోయాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ యాడ్ చేయడానికి కింద ఆడియో అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత సౌండ్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్న మీ వాయిస్ ఓవర్ ఫైల్ నేమ్ని సెర్చ్ చేసి పక్కనే ఉన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీ ఆడియో ఫైల్ మీ టైం లైన్లోకి యాడ్ అయిపోతుంది. వీడియో క్లిప్స్ని కరెక్ట్గా కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి ఈ 2 శాంపుల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. I can do yoga. I know how to dance. I know singing. I know to ride a bike. I know how to cook. I know how to paint. ఇప్పుడు సెకండ్ వీడియో చూద్దాం. I can do yoga. I know how to dance. I know singing. I know to ride a bike. I know how to cook. I know how to paint. సో ఇప్పుడు ఈ 2 వీడియోస్లో చూడడానికి ఏది బాగుందంటే ఆబ్వియస్గా ఫస్ట్ వీడియో అంటారు, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్కి సింక్ అయ్యేలాగా కరెక్ట్గా క్లిప్స్ని ట్రిమ్ చేశాను కాబట్టి. సో ట్రిమ్మింగ్ ద క్లిప్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వీడియో ఎడిటింగ్. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు నాకు కావాల్సిన క్లిప్స్ అండ్ ఆడియో ఫైల్ని నేను ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్లే చేద్దాం. I can do yoga. I know how to dance. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర యోగా గురించి కంప్లీట్ చేసి డాన్స్ గురించి మాట్లాడుతుంది. సో మనం అక్కడ క్లిప్ని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకోవడానికి వీడియో మీద క్లిక్ చేసి కింద స్ప్లిట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే వీడియో మీకు 2 పార్ట్స్ అయిపోయింది. సో ఫస్ట్ పార్ట్ మనకు అవసరము, సెకండ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి కింద మీకు డెలీట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేశారంటే ఆ పార్ట్ డెలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. I can do yoga. I know how to dance. I know singing. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి సింగింగ్ గురించి మాట్లాడుతుంది. సో మనం సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్నే చేస్తాము. ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి అయితే సింగింగ్ గురించి మాట్లాడుతుందో అక్కడ ఈ లైన్ని ప్లేస్ చేసుకొని వీడియోని క్లిక్ చేసి వీడియోని 2 పార్ట్స్ స్ప్లిట్ చేసి వేస్ట్ పార్ట్ని డెలీట్ చేసేస్తాం. సో ఈ విధంగా మీరు మీ వీడియోస్ని ఈజీగా ట్రిమ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ట్యుటోరియల్స్ చూసే ఉంటారు. మెయిన్ సబ్జెక్ట్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ వీడియో ఒక సర్కిల్ షేప్లో కార్నర్లో ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మీరు ఫుల్ స్క్రీన్లో ఏ వీడియో అయితే ఉండాలో అది ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఫేస్ క్యామ్తో రికార్డ్ చేసిన వీడియోని నార్మల్గా యాడ్ చేశారంటే అది దీని పక్కన ప్లే అవుతుంది. మనకి అలా కాదు, ఈ వీడియో పైన ఆ వీడియో ప్లే అవ్వాలి కాబట్టి దాన్ని మనము ఓవర్లేగా యాడ్ చేయాలి. ఓవర్లే అంటే ఆల్రెడీ ఉన్న మెయిన్ వీడియో పైన మనం యాడ్ చేస్తున్న ఎక్స్ట్రా వీడియోని ఓవర్లే అంటారు. సో కింద ఓవర్లే అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు రికార్డ్ చేసి పెట్టుకున్న వీడియోని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిమిలర్ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు యాడ్ చేసిన ఓవర్లే మీ మెయిన్ వీడియోని మొత్తం కవర్ చేసేస్తుంది. సో దీన్ని ఇప్పుడు సర్కిల్ షేప్లోకి ఎలా తీసుకురావాలంటే సింపుల్, వీడియోని క్లిక్ చేసి కింద ఆప్షన్స్ అని స్క్రోల్ చేశారంటే మీకు మాస్క్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మాస్క్ అని క్లిక్ చేస్తే మీకు దాంట్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. అందులో థర్డ్ ఆప్షన్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఫేస్ క్యామ్ వీడియో ఒక సర్కిల్ షేప్లోకి ఫామ్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు ఫేస్ మీద ఎగ్జాక్ట్గా లేదు కాబట్టి మీరు ఆ సర్కిల్ని హోల్డ్ చేసి మీకు కావాల్సినట్టు డ్రాగ్ చేసుకోవచ్చు. పొజిషన్ ఓకే అనుకున్నాక కింద టిక్ మార్క్ని క్లిక్ చేసి ఆ సర్కిల్ని స్క్రీన్ మీద ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు మీరు. మనం వీడియోస్లో యూజ్ చేసే టెక్స్ట్ ఆర్ ఐకాన్స్ ఆర్ ఇమేజెస్ వీటన్నిటిని ఎలిమెంట్స్ అంటారు. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ని పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయొచ్చు ఒక చిన్న శాంపుల్ వీడియో ఎడిట్ చేస్తూ డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎడిటింగ్కి కావాల్సింది హై అండ్ పీసీ లేదా ప్రీమియం సాఫ్ట్వేర్స్ కాదు, స్కిల్స్ ఉన్నాయంటే నువ్వు నీ మొబైల్లోనే ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు.
సో ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్కి సింక్ అయ్యేలాగా నేను 2 క్లిప్స్ని యాడ్ చేశాను. ఎడిటింగ్ చేస్తున్న క్లిప్ ఒకటి అండ్ పీసీ క్లిప్ ఒకటి. బట్ వీడియో కంప్లీట్ ప్లెయిన్ ఉంది. సో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి మనం దీంట్లో ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్నాం. వీడియో ఎడిటింగ్కి కావాల్సింది హై అండ్ పీసీ లేదా ప్రీమియం సాఫ్ట్. సో ఇక్కడ నేను ప్రీమియం సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడాను కాబట్టి సో నేను ఆల్రెడీ ఒక 3 లోగోస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఓవర్లేలో యాడ్ చేద్దాం. సో ఇంపోర్ట్ చేసుకున్నాక వాటి సైజుని అడ్జస్ట్ చేసుకొని పొజిషన్స్ని కూడా మనకు నచ్చినట్లు ప్లేస్ చేసుకుందాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి కావాల్సింది హై అండ్ పీసీ లేదా ప్రీమియం సాఫ్ట్వేర్స్ కాదు, స్కిల్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఆ లోగోస్ నార్మల్గానే ఎంటర్ అవుతున్నాయి స్క్రీన్లో. దీన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మనము యానిమేషన్ యాడ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఆ లోగో ఇమేజ్ని క్లిక్ చేయండి. కింద మీరు ఆప్షన్స్ స్క్రోల్ చేశారంటే యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 3 యానిమేషన్స్ ఉంటాయి. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూప్ యానిమేషన్. ఇన్ యానిమేషన్ అంటే ఆ ఓవర్లే స్టార్ట్ అవుతున్నప్పుడు వచ్చే యానిమేషన్. అవుట్ యానిమేషన్ అంటే ఆ ఓవర్లే ఎండ్ అయ్యేటప్పుడు వచ్చే యానిమేషన్. లూప్ అంటే ఆ ఓవర్లే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా యానిమేటెడ్ అయి ఉంటుంది. సో మనకు ఎంటర్ అయ్యేటప్పుడు యానిమేషన్స్ కావాలి కాబట్టి ఇన్ యానిమేషన్స్లోకి వెళ్దాము. ఇక్కడ మీకు థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద టైమర్ కూడా ఉంటుంది. యానిమేషన్ స్టార్టింగ్ ఎంత టైంలో కావాలని చెప్పి ఆ టైమర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్లు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. వీడియో ఎడిటింగ్కి కావాల్సింది హై అండ్ పీసీ లేదా ప్రీమియం సాఫ్ట్వేర్స్ కాదు, స్కిల్స్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్. బట్ స్టిల్ దీన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి ఈ లోగో స్టార్ట్ అవుతున్న టైంలో మనం సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దీనికి ఏది సూట్ అవుతుందో చెక్ చేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. వీడియో ఎడిటింగ్కి కావాల్సింది హై అండ్ పీసీ లేదా ప్రీమియం సాఫ్ట్వేర్స్ కాదు, స్కిల్స్. స్కిల్స్ ఉన్నాయంటే నువ్వు ఐ గెస్ ఇట్స్ పర్ఫెక్ట్ నౌ. సో నెక్స్ట్ ఇప్పుడు స్కిల్స్ అని వచ్చినప్పుడు నేను టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టెక్స్ట్ యాడ్ చేయడానికి కింద మీరు ఆప్షన్స్లో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకోండి. అండ్ క్యాప్కట్లో ఆల్రెడీ ఫ్రీగా థౌజండ్స్ ఆఫ్ ఫాంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు కొత్తగా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్ క్లిప్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. వీడియో ఎడిటింగ్కి కావాల్సింది హై అండ్ పీసీ లేదా ప్రీమియం సాఫ్ట్వేర్స్ కాదు, స్కిల్స్. సో ఇలా నార్మల్ వీడియోస్ని ఎలిమెంట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా మార్చొచ్చు. సో ఒక వీడియోలో ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి చేంజ్ అయ్యేటప్పుడు స్క్రీన్ మీద వచ్చే ఎఫెక్ట్స్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటారు. సో అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ 2 క్లిప్స్ మధ్యలో ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. సో యాజ్ యూజువల్ మీకు క్యాప్కట్ ప్రోలో హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఒక్కొక్కటి చెక్ చేసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో అది అప్లై చేసుకోండి. అండ్ ఇంకో సజెషన్, కొత్తగా ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పని కొన్ని ఫ్యాన్సీ ట్రాన్సిషన్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు. నెవర్ డూ దాట్. ఎందుకంటే మీ వీడియో చూస్తున్న ఆడియన్స్కి ఫీల్ స్పాయిల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీ వీడియో థీమ్కి మ్యాచ్ అయ్యే ట్రాన్సిషన్స్ సెలెక్ట్ చేసుకోండి. బట్ అందరి దగ్గర ప్రో వర్షన్ ఉండదు కాబట్టి ఫ్రీగా ఉన్న ట్రాన్సిషన్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు. సో ఎక్కువసార్లు అవే రిపీట్ చేయడం వల్ల వీడియో బోరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఓన్గా ట్రాన్సిషన్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే సింపుల్. యూట్యూబ్లోకి వెళ్ళి ట్రాన్సిషన్ ఓవర్లేస్ అని సర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ట్రాన్సిషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న వీడియోని ఆ 2 క్లిప్స్ మధ్యలో మీ ఓవర్లేగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎఫెక్ట్ వస్తుంది కానీ ట్రాన్సిషన్లా లేదు, వీడియో మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ ఓవర్లేని క్లిక్ చేస్తే కింద బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, న్యాచురల్, డార్క్ అండ్ లైట్ అని.
సో ఒక్కొక్కటి చెక్ చేస్తూ మీ వీడియోకి ఏదైతే సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసేయండి. సో యా, డన్. ఇలా మనం ఓన్గా ట్రాన్సిషన్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం మాట్లాడుతున్నది ఇలా సబ్ టైటిల్స్ లాగా యాడ్ చేయడం చాలా ఈజీ. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ నేను వీడియో అండ్ ఆడియో ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. సో టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ క్లిక్ చేసి ప్రస్తుతానికి ఏదో ఒక ర్యాండమ్ లెటర్ టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఫైల్ని మీకు వీడియోలో ఎక్కడి వరకు అయితే సబ్ టైటిల్స్ కావాలో అక్కడ వరకు లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు సబ్ టైటిల్స్ ఏ ఫాంట్లో అయితే కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇఫ్ రిక్వైర్డ్. ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్స్లోకి వెళ్ళి ఇన్ యానిమేషన్స్లో మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాక టైమర్ మాత్రం 0.1 సెకండ్ ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సబ్ టైటిల్స్, టెక్స్ట్, కలర్ అండ్ యానిమేషన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. సో ఫైనల్ స్టెప్ ఇప్పుడు టెక్స్ట్ మనం మాన్యువల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం మాట్లాడుతూ ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను ఫస్ట్ 2 వర్డ్స్ అని చెప్పాను. సో అక్కడ నేను టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకుని ఆ ముందున్న టెక్స్ట్ బాక్స్లో నేను చెప్పిన ఫస్ట్ 2 వర్డ్స్ని మాన్యువల్గా ఎడిట్ చేసుకుంటాను. మనం మాట్లాడుతున్నది ఇలా సబ్ టైటిల్. సో ఇలా వీడియో ప్లే చేసుకుంటూ ఎక్కడైతే మనం ఏ వర్డ్స్ అయితే చెప్తున్నామో అక్కడ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకొని ఆ వర్డ్స్తో టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడమే. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నాకు ఈ వీడియో పైన ఒక యానిమేషన్ కావాలి. సో ఒక గ్రీన్ స్క్రీన్ యానిమేషన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. బట్ ఓవర్లే యాడ్ చేయగానే నా మెయిన్ వీడియోని మొత్తం ఈ గ్రీన్ కలర్ కవర్ చేసేస్తుంది. సో ఇది ఎలా రిమూవ్ చేయాలంటే సింపుల్. ఓవర్లేని క్లిక్ చేసి కింద మీరు కట్అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి క్రోమాకీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు వీడియో పైన ఒక సర్కిల్ ఫామ్ అయింది. ఆ సర్కిల్ అన్నది మీరు ఎక్కడ ప్లేస్ చేస్తే ఆ కలర్ని పిక్ చేసుకుంటుంది అనమాట. సో నేను దాన్ని గ్రీన్ కలర్ మీద ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇంటెన్సిటీని మీరు పెంచుకున్నారంటే ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మనీ యానిమేషన్ కావాలనుకోండి, సేమ్ ప్రాసెస్. గ్రీన్ స్క్రీన్ మనీ యానిమేషన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఓవర్లే యాడ్ చేసుకొని క్రోమాకీలోకి వెళ్ళి గ్రీన్ కలర్ మీద ప్లేస్ చేసి ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్, ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ యానిమేషన్ ఎక్కడ కావాలో వీడియోలో అక్కడ నేను ప్లేస్ చేసుకుంటాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇలా గ్రీన్ స్క్రీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమింగ్ కానీ నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు అంటే అసలు నువ్వు వీడియోస్ పీసీలో ఎడిట్ చేసావా, మొబైల్లో ఎడిట్ చేసావా అని కనుక్కోవడం కూడా చాలా కష్టం. సో ఇప్పుడు కొన్ని బేసిక్ కీ ఫ్రేమింగ్ ఫీచర్స్ చూద్దాం. సో ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మనం యానిమేషన్ యాడ్ చేసాం. సో వీడియో ప్లే అయ్యేటప్పుడు యానిమేషన్ అనేది ఎంటర్ అవుతుంది, బట్ అది నార్మల్గానే ఎంటర్ అయ్యింది. సో దానికి ఎంటర్ అయ్యేటప్పుడు సపరేట్గా యానిమేషన్ ఇవ్వాలంటే మనం కీ ఫ్రేమ్స్ వాడచ్చు. సో ఇప్పుడు ఓవర్లే మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక డైమండ్ కీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని కీ ఫ్రేమ్ అంటారు. అది క్లిక్ చేశారంటే మీకు ఓవర్లే మీద ఒక డైమండ్ కీ ప్లేస్ అయింది, అంటే కీ ఫ్రేమ్ స్టార్టింగ్ పాయింట్ అది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్టార్టింగ్ పాయింట్లో యానిమేషన్ని కిందకి డ్రాగ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి యానిమేషన్ పొజిషన్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో. చూసారు కదా, కీ ఫ్రేమింగ్ యూజ్ చేసి మనం వెరీ ఈజీగా ఒక యానిమేషన్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను మధ్యలో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి యానిమేషన్ని సైడ్కి మూవ్ చేస్తున్నాను. అలాగే మూవ్ అయినప్పుడు ఒక పాపప్ టెక్స్ట్ వచ్చేలా కూడా ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో. పర్ఫెక్ట్, చూసారు కదా, 2 minutesలో మనం కీ ఫ్రేమింగ్ యూజ్ చేసి ఒక మంచి యానిమేషన్ని క్రియేట్ చేసాం. ఈ టైపింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాడ్ టెక్స్ట్ క్లిక్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసుకోండి. తర్వాత మీ ఫాంట్ సెలెక్షన్,
ఇప్పుడు యానిమేషన్స్లోకి వెళ్ళి టైప్ రైటర్ అని ఒక యానిమేషన్ ఉంటుంది. ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సినంత టైమర్ కింద అడ్జస్ట్ చేసుకోండి. సో ఫైనల్గా కీబోర్డ్ టైపింగ్ అని ఒక సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది యాడ్ చేశారంటే మన టైపింగ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మీరు న్యూస్ ఛానల్స్లో కానీ కొన్ని వీడియోస్లో కానీ చూసే ఉంటారు, కొంతమంది ఫేస్ని కవర్ చేస్తూ ఉంటారు. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫేస్ కవర్ చేయడానికి ఒక ఎమోజీ ఎంటర్ చేయాలి కాబట్టి టెక్స్ట్లోకి వెళ్ళి ఎమోజీని యాడ్ చేసుకుందాం. అది ఫేస్ సైజ్కి సింక్ అయ్యేలాగా సైజ్ అడ్జస్ట్ చేసుకొని ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేశారంటే కెమెరా మూవ్ అవుతుంది కాబట్టి ఆ ఫేస్ కూడా సైడ్కి జరిగి రివీల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఎమోజీ ఫేస్తో పాటు ట్రాక్ అవ్వాలంటే వెరీ సింపుల్. ఆ ఎమోజీని క్లిక్ చేసి కింద మీరు ఆప్షన్ స్క్రోల్ చేశారంటే ట్రాకింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు వీడియో పైన ఒక ఎల్లో సర్కిల్ ఫామ్ అవుతుంది. మీరు దేన్నైతే ట్రాక్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఎల్లో సర్కిల్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక స్టార్ట్ ట్రాకింగ్ క్లిక్ చేశారంటే డన్, కంప్లీటెడ్. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. పర్ఫెక్ట్. ఇలా మీరు ఏ ఆబ్జెక్ట్నైనా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు రివీల్ అయ్యే టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వాకింగ్ పర్సన్ క్లిప్ డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ ఈ ఎఫెక్ట్ కోసం టెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేయకూడదు, మనం పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళాలి. సో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ అయ్యాక మీకు కావాల్సిన టెక్స్ట్ అండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మాత్రం ట్రాన్స్పరెంట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో టెక్స్ట్ యాడ్ చేసుకున్నాక ఇమేజ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని క్యాప్కట్లో ఓవర్లేగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఇమేజ్ని మీరు క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్లో మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మాస్క్ని క్లిక్ చేసి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది హారిజాంటల్ అని, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు హారిజాంటల్ మాస్క్ అనేది అప్లై అయింది. దాన్ని 90 degrees రొటేట్ చేయండి మీరు. ఓకే, ఇలా 90 degrees రొటేట్ చేశాక కంప్లీట్ లెఫ్ట్ కార్నర్కి దాన్ని స్వైప్ చేసేయండి. సో టెక్స్ట్ అంతా కూడా మాస్క్తో కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక వీడియోని కొంచెం డ్రాగ్ చేసుకొని ఆ మాస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ పర్సన్ ఎక్కడి వరకు అయితే నడిచాడో అక్కడ వరకు ఆ మాస్క్ను స్లైడ్గా మూవ్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని ఇంకొంచెం డ్రాగ్ చేసి తర్వాత మళ్ళీ ఎక్కడి వరకు అయితే నడిచాడో అక్కడ వరకు ఆ మాస్క్ని మూవ్ చేసుకొని అక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్. ఇలాగ వీడియోని మూవ్ చేసుకుంటూ తను ఎక్కడి వరకు అయితే నడుస్తున్నాడో ఒక్కొక్క పార్ట్ దగ్గర మాస్క్ని కూడా మూవ్ చేసుకుంటూ మాస్క్కి మనం కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇది కొంచెం కష్టం అనిపించచ్చు. అవసరమైతే 1-2 సార్లు రివైండ్ చేసుకొని చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పటి వరకు మనం జస్ట్ వెరీ బేసిక్ ఫీచర్సే మాట్లాడుకున్నాం. ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో నచ్చి దీనికి పార్ట్ 2 కావాలంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మీరు వీడియోని ఇక్కడి వరకు చూసారంటే కింద కమెంట్స్లో ఎడిటింగ్ ఈజ్ ఈజీ అని కమెంట్ చేయండి. ఇప్పుడు ఎడిటింగ్లో కొన్ని బేసిక్స్ నేర్చుకున్నావు ఓకే, బట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నువ్వు కూడా అందరిలాగా కొన్ని కామన్ మిస్టేక్స్ చేయదు. అవేగో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయి. మనం మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం.